శ్రీలంక టూర్ లో భాగంగా 2 టెస్టుల సిరీస్ ను టీమిండియా 0-1తో చేజిక్కించుకుంది. ఇక టీమిండియా తదుపరి సిరీస్ ఆఫ్ఘనిస్తాన్ తో 3 టీ20ల సిరీస్. ఇది రేపు నెల సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం ఈ 3 మ్యాచ్లకు వేదిక కానుంది. ఈ సిరీస్ భారత్ వేదికగానే జరుగుతున్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లోని పరిస్థితుల కారణంగా సొంతంగా ద్వైపాక్షిక సిరీస్లను నిర్వహించే అవకాశం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డుకు లేదు. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ ఆతిథ్యం ఇచ్చే మ్యాచ్లను యుఏఈ లేదా భారత్ వేదికలుగా ఇంతవరకు ఆతిథ్యం ఇస్తూ వచ్చింది. అయితే తాజాగా భారత్ తో జరిగే 3 టీ20ల సిరీస్ ను ఇదే భారత్ లో ఆఫ్ఘనిస్తాన్ ఆతిథ్యం ఇస్తూ టీమిండియాతో తలపడనుంది. ఇందుకోసం ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఇక బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించాల్సి ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రమాదకరమైన జట్లను సైతం ఓడించే సత్తా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ను టీమిండియా ఏమాత్రం తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. మరోవైపు ఈ సిరీస్ భారత ఆటగాళ్లకు రాబోయే ఏషియన్ గేమ్స్ 2026 సన్నాహాల కోసం అత్యంత కీలకమైన వేదికగా ఉపయోగపడనుంది. భారత్ గత జులైలో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్ లో 3 మ్యాచ్లను క్లీన్ స్వీప్ చేసింది. అయితే అంతకుముందు ఐర్లాండ్, ఇంగ్లాండ్ తో ఆడిన టీ20 సిరీస్ లో భారత్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో సెలెక్టర్లు ఆఫ్ఘనిస్తాన్ తో పోరు కోసం పటిష్టమైన సమతూకంతో కూడిన జట్టును ఎంపిక చేయాలని భావిస్తున్నారు. అయితే ఓపెనింగ్ స్థానంలో 3 పోటీ పడుతున్నారు. మొదటి ఛాయిస్ గా వైభవ్ సూర్యవంశీ పక్క. ఇక అతనికి జోడీగా అభిషేక్ శర్మ లేదా సంజు శాంసన్లలో ఎవరిని తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జింబాబ్వే టూర్ లో సంజు శాంసన్ ను పక్కన పెట్టారు. ఆ సిరీస్ లో అభిషేక్ శర్మ పెద్దగా రాణించలేదు. అంతేకాదు ఇంగ్లాండ్ సిరీస్ లో సైతం అభిషేక్ శర్మ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. ఒకవేళ అతనికి రెస్ట్ ఇచ్చి సంజు శాంసన్ ఎంపిక చేస్తారేమో చూడాలి. ఒకవేళ ఆ ఇద్దరిని ఎంపిక చేసినా కూడా వైభవ్ సూర్యవంశీ తో సంజు శాంసన్ ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు జింబాబ్వే టూర్ లో హర్షదీప్ సింగ్ ను తీసుకోలేదు. అయితే ఆఫ్ఘనిస్తాన్ తో ఈ 3 టీ20ల సిరీస్ లో మాత్రం అతడు తిరిగి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అలాగే హార్దిక్ పాండ్యా సైతం రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కెప్టెన్లుగా శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మ జట్టును ముందుండి నడిపించనున్నారు. మొత్తంగా అంచనా ప్రకారం టీమిండియా స్క్వాడ్ ఎలా ఉండే అవకాశం ఉంది. శ్రేయస్ అయ్యర్, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివన్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్,